హాయ్ ఫ్రెండ్స్, మేము చిన్నప్పుడు చాలా బాగా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇది బరకత్పురలో అమ్మవారు. వీళ్ళ సెటప్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. ఈసారి అయితే నేను వెళ్ళాలి అనేసి ఫిక్స్ అయిపోయి గట్టిగా మొక్కుకొని వచ్చా. నైట్ 12కి వచ్చాము. దాని తర్వాత అంకుల్ని అడిగాను. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. నేనే పిచ్చిదాన్ని అంటే నాకన్నా ఎక్కువ పబ్లిక్ వచ్చారనమాట. వాళ్ళంతా శంషాబాద్ ఎక్కడెక్కడ నుంచి వచ్చారంట. నేనైతే వనస్థలిపురం నుంచి వచ్చాను, నన్ను తొందరగా పంపించచ్చు కదా అంటే ఆయన ఒకటే అన్నాడు, నీకన్నా దూరం వచ్చిన వాళ్ళు ఏం చేద్దామమ్మా అనేసి. నేనైతే అమ్మవారిని మొక్కు ఉన్నా, నా వల్ల కాదు ఇంత లైన్ నిల్చొని నిన్ను దర్శించుకోవడం, నువ్వు ఏదో ఒక మాయ చేయండి అమ్మ అనేసరికి నిజం చెప్పాలంటే ఆ మాయ నేను చేసే పూజకేమో ఆ అమ్మవారు కరుణించి నన్ను తొందరగా తీసుకెళ్ళిపోయింది. లైన్ 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. 1 అవర్లో అవ్వాల్సింది నాకు 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. లోపలికి వెళ్ళేలోపు చిన్న గృహ ఉంటుంది. ఆ గృహలో చీకటి చల్ల వాటర్ అనమాట. దాని తర్వాత పోతుంటే అగ్నిలో నడుస్తున్నట్లు ఉంటుంది. తర్వాత నరసింహస్వామి అవతారం వస్తుంది. మళ్ళీ మనకు ఒక తాడుతో నడుస్తున్నట్లు కింద పడుతున్నట్లు ఉంటుంది. అది సినిమాలలోనే ఉంటుంది, రియల్గా చూడలేదు. ఫస్ట్ టైం నేను అనుభవించాను, కానీ భయం అనిపించింది. తర్వాత కృష్ణుడు ఇవన్నీ సెటప్ చేశారు. దాని తర్వాత మిర్రర్ అమ్మవారైతే ఎక్సలెంట్, అంటే రియల్గా కళ్ళతోని చూస్తున్నట్లే ఉంటుంది. నేను ఇన్ని విగ్రహాలు చూసా కానీ ఈ విగ్రహం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది.